హైదరాబాద్ లో రావి అని ఒక క్రేజీ సైంటిస్ట్ ఉన్నాడు. హిస్టరీని కల్లారా చూడాలని, టైం ట్రావెల్ చేయాలని అతని లైఫ్ అంబిషన్. పదేళ్ల రీసెర్చ్ తర్వాత ఫైనల్లీ క్రోనోస్ అనే టైం మషిన్ ని తయారు చేశాడు. అది అతని జీవితాన్ని మార్చేస్తుంది. చేసదు రూమ్ అంతా బ్లైండింగ్ లైట్స్ ఒక్కసారిగా బూమ్ రవి మాయమైపోయాడు. వచ్చి కళ్ళు తెరిచి చూస్తే అన్నోన్ ఐలాండ్ తాళా అంత హెవీగా ఉండి లెవెల్ అంతే బాడీ సహకరించాం. షాక్! అతని చేతులు, కాళ్ళు, ఈవెన్ జుత్తు కూడా భూమికి గట్టిగా దారాలతో కట్టిపడేసి ఉన్నాయి. చెస్ట్ మీద ఏదో బరువు కడుతుంది. భయమ కిందకి చూస్తే అక్కడ ఒక 6 అంగుళాల సెక్సిన్ చిన్న మనిషి. ఒకడుకడు వందల మంది చిట్టి మనుషులు చేతులు సన్న సన్న విల్లోంబులు పట్టుకుని రావిని టార్గెట్ చేశారు. రావి గట్టిగా అరిచేసరికి వాళ్ళు అటాక్ స్టార్ట్ చేశారు. సన్న సన్న బాణాలు రావి మీద వర్షంలో కురిశాయి. రవికి అప్పుడు అర్థమాడి తాము వచ్చింది నార్మల్ ప్లేస్ కి కాదు, చిట్టి మనుషులు ఉండే లిల్లీపుట్ లోకానికి అని. అసలు ఈ చిత్తి మనుషుల మధ్య రావి ఎలా బతుకుతాడు? తన టైం మెషిన్ మళ్ళీ దొరుకుతుందా? లెట్స్ బిగిన్ ద స్టోరీ. రవి ఒక తెలివైన సైంటిస్ట్. అతనికి చిన్నప్పట్నుండి కాలంలో వెనక్కి వెళ్లాలని, చరిత్రను కళ్ళారా చూడాలని కోరిక. 10 ఏళ్ల నిరంతర పరిశోధన తర్వాత తన ఇంటి అండర్గ్రౌండ్ ల్యాబ్లో క్రోనోస్ అనే ఒక కాలయంత్రాన్ని తయారుచేశాడు. అది చూడటానికి ఒక పెద్ద లోహపు గుడ్డులా, విచిత్రమైన తీగలతో, మెరుస్తున్న లైట్లతో ఉంది. ఒకరోజు రాత్రి రవి ఆ యంత్రంలోకి ప్రవేశించాడు. అతని లక్ష్యం 17వ శతాబ్దానికి వెళ్లడం. యంత్రం ఆన్ చేయగానే గదంతా వెలుగులు నిండాయి. భూమి కంపించినట్లు అనిపించింది. రవి స్పృహ కోల్పోయాడు. కళ్ళు తెరిచేసరికి, రవికి మెలకువ వచ్చేసరికి అతని తల భారంగా ఉంది. సముద్రపు అలల శబ్దం వినిపిస్తోంది. అతను కళ్ళు తెరిచి చూశాడు. ఆకాశం నీలంగా ఉంది, కాని సూర్యుడు చాలా ప్రకాశవంతంగా ఉన్నాడు. అతను లేవడానికి ప్రయత్నించాడుగాని అతని వల్ల కాలేదు. అతని చేతులు, కాళ్ళు, చివరికి జుట్టు కూడా భూమికి గట్టిగా దారాలతో కట్టేసి ఉన్నాయి. ఇదేంటి, నేనెక్కడున్నాను అని రవి గట్టిగా అరిచాడు. అప్పుడతని ఛాతిమీద ఏదో బరువు కదులుతున్నట్లు అనిపించింది. నెమ్మదిగా తన గడ్డం వైపు చూశాడు. అక్కడ అతనికి కనిపించిన దృశ్యం చూసి రవి షాకయ్యాడు. ఒక 6 అడుగుల పొడవున్న చిన్న మనిషి చేతిలో చిన్న విల్లు, బాణం పట్టుకుని రవివంక ధైర్యంగా చూస్తున్నాడు. ఆ వెనుక మరో 40 మంది చిన్న మనుషులు ఉన్నారు. రవి గట్టిగా అరిచేసరికి భయపడిన ఆ చిన్న మనుషులు వెనక్కి పరిగెత్తారు. కాని వెంటనే తేరుకొని రవిమీద చిన్న చిన్న బాణాలను వర్షంలా కురిపించారు. అవి రవికి సూదులు బుచ్చినట్లు అనిపించాయి. ఆగండి, నేను మీకు హాని చెయ్యను అని రవి తెలుగులో అరిచాడు. కాని వారికి ఆ భాష అర్థం కాలేదు. వారేదో వింత భాషలో మాట్లాడుకుంటున్నారు. లిల్లీపుట్ సామ్రాజ్యం. కొంత సమయం తర్వాత వారు రవికి మత్తుమందిచ్చి ఒక పెద్ద చెక్కబండిమీద దాన్ని లాగడానికి 100ల కొద్దీ చిన్న గుర్రాలు వచ్చాయి. పడుకోబెట్టి వారి నగరానికి తీసుకెళ్లారు. ఆ నగరం పేరు లిల్లీపుట్. అక్కడి ఇళ్ళు బొమ్మరిళ్లులా ఉన్నాయి. రవి వారికి ఒక రాక్షసుడిలా కనిపించాడు. రవిని ఒక పాడుబడిన పెద్ద దేవాలయంలో బంధించారు. ఆ దేశపు రాజు రవిని చూడడానికి వచ్చాడు. రాజు కూడా 6 అడుగుల మనిషే అనిమా అతన్లో ఒక గాంభీర్యం ఉంది. రవికి ఆకలివేసింది. అతను సైగలతో ఆకలి అని చెప్పాడు. రాజు ఆజ్ఞాపించగానే 100ల మంది మనుషులు చిన్న చిన్న బుట్టల్లో రొట్టెలు, మాంసం, వైన్ పీపాలు, అవి రవికి చిన్న మందుసీసాల్లా ఉన్నాయి, తెచ్చి నోట్లో పోశారు. స్నేహానికి నాంది. రవి వారిని భయపెట్టకూడదని నిర్ణయించుకున్నాడు. మెల్లగా వారి భాష నేర్చుకోవడం మొదలుపెట్టాడు. రవి తన జేబులో ఉన్న వాచీ, లైటర్ మరియు కర్చీఫ్ బయటకు తీసి చూపించాడు. ఆ వస్తువులని చూసి లిల్లీపుట్ వాసులు ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా టిక్ టిక్ మని శబ్దం చేసే వాచ్ను వారు ఒక దేవుడిగా భావించారు. కొన్ని రోజుల తర్వాత రాజు రవి నిజాయితీని మెచ్చాడు. నువ్వు మాకు హాని చేయవు అని ప్రమాణం చేస్తే నీ సంకెళ్ళు తీసేస్తాం అని రాజు చెప్పాడు. రవి అంగీకరించాడు. రవికి వారు క్విన్బస్ ఫ్లెస్ట్రిన్ అంటే పర్వత మనిషి అని పేరు పెట్టారు. కాని అసలు సమస్య ఇప్పుడే మొదలైంది. రవి టైం మెషీన్ సముద్రంలో ఎక్కడో పడిపోయింది. అది దొరకపోతే అతను ఎప్పటికీ ఇక్కడే ఉండిపోవాలి. ఈ ఆలోచన రవిని భయపెట్టింది. లిల్లీపుట్ సామ్రాజ్యానికి పక్కనే బ్లెఫుస్కు అనే మరో దీవి ఉంది. ఈ 2 రాజ్యాల మధ్య చాలా ఏళ్లుగా యుద్ధం జరుగుతోంది. కారణం చాలా విడ్డూరంగా ఉంది. గుడ్డును ఏ వైపు నుండి పగలగొట్టాలి అని, పెద్దవైపునుండా లేక చిన్నవైపునుండా. బ్లెఫుస్కు రాజు లిల్లీపుట్పై దండెత్తడానికి పెద్ద నౌకాదళాన్ని సిద్ధం చేశాడు. లిల్లీపుట్ రాజు రవి సహాయం కోరాడు.
పర్వతమనిషి, నువ్వు మా రాజ్యాన్ని కాపాడాలి అని వేడుకున్నాడు. రవికి యుద్ధమిష్టం లేదు, కాని తనకు ఆశ్రయమిచ్చిన వారిని కాపాడటం ధర్మం అనుకున్నాడు. అతను సముద్రంలోకి దిగాడు. నీళ్లు అతనికి కేవలం మెడవరకు మాత్రమే ఉన్నాయి. బ్లెఫుస్కు నౌకలన్నీ తీరం వైపు వస్తున్నాయి. రవిని చూడగానే శత్రు సైనికులు భయంతో వణికిపోయారు. రవి తన జేబులో ఉన్న బలమైన ఇనుప తీగలను కొక్కెలను తీసి శత్రువుల నౌకలన్నింటినీ ఒక్కొక్కటిగా కట్టేశాడు. శత్రువులు అతనిపై బాణాలు వేసినా రవి కళ్లజోడు పెట్టుకుని తన కళ్లను రక్షించుకున్నాడు. మొత్తం 50 యుద్ధనౌకలను ఒకేసారి లాక్కుంటూ లిల్లీపుట్ తీరానికి తీసుకువచ్చాడు. లిల్లీపుట్ ప్రజలు జయజయధ్వనాలు చేశారు. రవి ఇప్పుడు వారికి ఒక దేవుడు, ఒక హీరో. రాజు అతనికి అత్యున్నత బిరుజు నార్డాక్ ఇచ్చి సత్కరించాడు. తిరుగు ప్రయాణం, అసలు ట్విస్ట్. యుద్ధం గెలిచాక రాజు రవిని బ్లెఫుస్కు రాజ్యాన్ని పూర్తిగా నాశనం చేయమని కోరాడు. కాని రవి ఒప్పుకోలేదు. నేను రక్షించడానికే వచ్చాను, ఒక జాతిని నాశనం చేయడానికి కాదు అని తెగేసి చెప్పాడు. దీంతో రాజుకు రవిపై కోపం వచ్చింది. కొందరు మంత్రులు రవికి వ్యతిరేకంగా కుట్రలు పన్నడం మొదలుపెట్టారు. రవికి ఆహారం ఇవ్వడం ఆపేయాలని లేదా అతని కళ్ళు తీసేయాలని వారు రహస్యంగా చర్చించుకున్నారు. రవికి ఈ విషయం తన నమ్మకస్థుడైన ఒక స్నేహితుడి ద్వారా తెలిసింది. అదే సమయంలో సముద్రతీరంలో కొట్టుకువచ్చిన ఒక వింత వస్తువు గురించి మత్స్యకారులు రవికి చెప్పారు. వెళ్ళి చూస్తే అది అతని టైం మెషీన్. కాస్త దెబ్బతింది, కాని సోలార్ పవర్, సౌరశక్తి ద్వారా పనిచేసే అవకాశం ఉంది. రవికి అర్థమైంది, ఇక ఇక్కడ ఉండటం క్షేమం కాదు అని. అతను బ్లెఫుస్కు రాజుకు సమాచారం పంపి శాంతి ఒప్పందం కుదిర్చాడు. 2 రాజ్యాల ప్రజలు స్నేహంగా ఉండేలా చేశాడు. వీడ్కోలు. రవి తన టైం మెషీన్ను బాగుచేసుకున్నాడు. వెళ్లే ముందు లిల్లీపుట్ ప్రజల కోసం కొన్ని ఆవిష్కరణలు, నీటిపారుదల పద్ధతులు, చక్రం ఉపయోగం నేర్పించాడు. రాజు తన తప్పు తెలుసుకుని క్షమించమని కోరాడు. నేను నా లోకానికి వెళ్ళాలి, కాని మీ జ్ఞాపకం ఎప్పటికీ నాతో ఉంటుంది అని రవి చెప్పాడు. అతను తన జేబులో లిల్లీపుట్ గుర్తుగా కొన్ని చిన్న గొర్రెలను, ఆవులను, బొమ్మల సైజులో ఉన్నవి తీసుకున్నాడు. టైం మిషీన్ ఆన్ అయింది. మళ్లీ అదే కాంతి, అవే ప్రకంపనలు. హైదరాబాద్ 2025 మళ్లీ. రవి ల్యాబ్లో కళ్ళు తెరిచాడు. అంతా మామూలుగానే ఉంది. గోడ గడియారం చూస్తే అతను వెళ్ళి కేవలం 5 నిమిషాలే అయింది. ఇదంతా కలనా అనుకున్నాడు రవి. కాని తన జేబు బరువుగా అనిపించింది. చెయ్యి పెట్టి తీసి చూస్తే అందులో సజీవంగా ఉన్న 6 అంగుళాల చిన్న ఆవు, గొర్రె ఉన్నాయి. అవి mbా అని అరిచాయి. రవి చిరునవ్వు నవ్వాడు. లిల్లీపుట్ నిజమే, అతని సాహసయాత్ర ముగిసింది. కాని ఆ జ్ఞాపకం శాశ్వతం. కథలోని నీతి: మనం ఎంత బలవంతులమైనా ఇతరులకు సాయం చేయడంలోనే నిజమైన గొప్పతనం ఉంది. అలాగే పరిమాణం, సైజ్ ముఖ్యం కాదు, మనస్సు ముఖ్యం.